నమస్కారం. ఈరోజు కొత్త బాట. మనకి దారులు చాలా ఉంటాయి కదా, ఎప్పుడు వెళ్ళే దారిలోనే వెళ్తూ ఉంటామా? కాదు కదా, మళ్ళీ ఇంకో దారిని వెతుక్కుంటాం. ఎంత దగ్గరగా వెళ్ళాలనుకుంటే అంత ఆలోచనలో మార్పు అనేది వస్తూ ఉంటుంది అనమాట. అన్ని దగ్గర దారులు వెతుక్కుంటూ ఉంటాం అనమాట. అదేవిధంగా 10వ తరగతిలో ప్రథమ భాషలో మనకి కొత్త బాట అనే పాఠాన్ని పాకాల యశోదారెడ్డి గారు మనకి పరిచయం చేయడం జరిగింది. తను ఈ తన ప్రాంతపు మాండలికంలో పదాలను, ఆ జాతీయాలను, వాక్యాలను కూర్చి ఎంతో చక్కగా ఆ భాషకి ప్రాణం పోసారా అన్నట్టుగా మనకి ఈ భాషలో అంటే ఈ పాఠంలో మనకి తెలియజేయడం జరిగిందనమాట. అదేంటో చూద్దామా? అయితే పాకాల యశోదారెడ్డి గారు ఏ విధంగా కదా అంటే మా మనసులకు హత్తుకునే విధంగా, అందరికీ నచ్చే విధంగా తన రచనలు అనేవి చేయడం జరుగుతుందనమాట. అయితే మరి ఎలా అవి చేస్తుంది తను అనంటే, చాలా మందికి చాలా ఇష్టమైనవి ఏంటి? ముచ్చట్లు. ఆ ముచ్చట్లు అనేది చాలా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. చాలా ఇంట్రెస్ట్, ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ ముచ్చట్ల రూపంలోనే మనకి కొత్త బాటని పరిచయం చేశారు పాకాల యశోదారెడ్డి గారు. అయితే అక్క తమ్ముళ్ల మధ్య జరిగినటువంటి సంభాషణ ఆ ప్రాంతపు మాండలికంలో మనకి పరిచయం చేయడం జరిగింది. మరి ఇంకెందుకు, వాళ్ళు ఏ విధంగా అయితే ఆ ప్రాంతపు మాండలికపు భాషను వాళ్ళు పరిచయం చేశారో అలా మనం కూడా వాళ్ళ దారిలోనే కొత్త బాటలోకి పయనిద్దామా? మరి ఏం మాట్లాడుకున్నారో అక్క తమ్ముళ్ళు. పెళ్ళైపోయింది, అక్క ఊరి నుంచి పట్టణానికి వెళ్ళిపోయింది. చాలా రోజులైంది అక్కని చూసి. ఎలాగైనా కానీ ఈ 7 పండగకి ఎలాగైనా అక్కని ఇంటికి తీసుకొని వద్దామని అత్తారింటికి వెళ్ళారు తమ్ముడు. అయితే అక్కని అడుగుతాడనమాట. సంభాషణ రూపం అని చెప్పాను కదా, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణనే ఈ కొత్త బాట అనమాట. అయితే అక్కని అడుగుతాడనమాట. అక్క, పండగ వచ్చింది కదా, చాలా రోజులైంది అక్క, నువ్వు మన ఇంటికి రారాదే అని అడుగుతారనమాట. అయితే అడిగితే అక్క చెప్తుందనమాట, అయ్య బాబోయ్, నేను ఆ ఊరికి మాత్రం రాలేనురా. ఎప్పుడేసిరో ఏమిటో, ఏం కథనో. ఆ ఊర్లలో వంపులలో ఈ వరదలకి ఏర్లు పొంగంగా ఈ ఎడ్ల బండిలో వెళ్తా ఉంటే నడుములు ఇరుగుతా ఉంటాయి. పోనీ నడిచి వెళ్దామా అంటే కాళ్ళు వెలుగుతా ఉంటాయి. ఎట్లా రావాలి రా నాయన, నా శాత కాదురా తండ్రి, నేనైతే రాను ఊరికి అని అక్క తన మాండలికపు భాషలో, ఆ ప్రాంతపు మాండలిక భాషలో తమ్ముడికి చెప్తుందనమాట. ఇక తమ్ముడు ఊరుకుంటాడా? ఎంత చెప్పినా కానీ వినడు. ఇంకా అలాగే నసబెట్టుకుంటూ పోతా ఉంటాడు, వసదాగిన పిట్టోలే. ఇక అక్క చెప్తుందనమాట, ఏంటిరా, ఏం చేస్తావురా, ఎంతగానో నీకు చెప్పినా గాని ఇంకా ఇంకా నా వెనకాతల నక్షత్రకుడులా అలా పడతావేంట్రా? నక్షత్రకుడు అంటే ఎవడో తెలుసా? వదలవేటలే తుమ్మ బంక అంటుకుంటది కదా, అట్లా అతక్కపోతుండ అనమాట అక్కకి. తుమ్మ బంక అంటుకుని రాక అని ఒకటే రోజా. ఎట్లా అంటే అసలు విడుస్తాడా? విడవడు. చెప్పింది ఇనుకోడు. చెవు మీద పెను వార్తనా అన్నట్టు చెప్పుకపోతూనే ఉన్నాడు. సరే అని ఏదో చేసి వద్దామనుకున్నా. ఎక్కిన తోపంటి ఊరుకున్నాడా? వస్తున్నాను కదా, ఊకోలే. ఊకోక ఏం చేస్తున్నాడు? ఇంకా చెప్పుకోపోతుంది, మన ఊరికి కొత్త బాట వేసినాము, మస్తుగా ఉన్నది, ఎంత బాగుందో, అది నువ్వు చూస్తే గాని నీకు తెలియదక్క అని ఒక్కటే పనిగా చెప్పుకపోతూనే ఉన్నాడు. నక్షత్రకుడు లాగా నా ఎంట పడ్డాడు రా నాయన. ఇక సోది వసలాగిన పిట్టోలే వాగుతూనే ఉన్నాడు దారంతా పయనమైన. ఇక తప్పదు కదా, పండక్కి ఇంటికి రావాలి. ఇక ఊరికి ఎంటర్ అవుతున్నారనమాట. ఇక ఊరిలోకి అడిగెడుతున్నారు అనమాట. ఎలా ఉందట, మంగళారతులు పట్టుకుని ముత్తైదువులు నిల్చున్నట్టుగా మోదుగ వనము చూడు చెప్తున్నాడు అనమాట. తమ్ముడు చెప్తున్నాడు, అడ చూడు ఎలా ఉందో మోదుగ వనము, మంగళారతులు పట్టుకున్న ముత్తైదువులోలే ఎంత ముత్తుగా ఎర్రగా పచ్చగా ఉందో అని. ఆ జరవార చూడు, మళ్ళీ అటు చూడు ఆడ జరవాడ చూసినావా ఎంత చక్కగా ఉందో, ఎంత చక్కగా పైనుంచి కిందకు పడుతుందో అని. అంతేకాకుండా ఆ ఎలుగుబంటి చూడు, చెట్లకి ఎగబాకి తేనె తొట్టలకి లొట్టలేసుకుంటూ చెట్టుకు చెదలు పడుతుంది కదా, వాటిని ఇలా గీరుతాయన్నమాట ఎలుగుబంట్లు. అలా గీరుతూ ఎలా తింటున్నదో చూడు. ఆహా, ఎంత అందంగా ఉంది చూడు. ఆ చెరువు నిండుగా కలకల్లాడుతుంది. నీలపు ముత్యాలున్నాయా అన్నట్టుగా ఆ చెరువు నిండుగా కలకల్లాడుతుంది. ఇక ఆ చిరతగుండు చూసినావా అక్కడ? అక్క చూడే, ఆ చిరతగండు చూడు, అది మగ చిరతనా? కాదే, చిరతగండు ఆడ చిరత. ఇప్పుడే కాదండి, పిల్లలు పుట్టినట్టున్నాయి. ఎంత గాండ్రు అంటుందో చూడు. ఆకలికి తట్టుకోలేక ఆ పిల్ల కూనల్ని తినాలని చూస్తున్నట్టుందే. ఆడ చూసినావా? ఆగాగాగు, అటుపక్కేం చూస్తావు, ఇటు పక్క చూడు. ఈడ చూసినావా ఎంత బాగుందో మోదుగవనం. జుమ్మని తుమ్మెదలు ఎలా వస్తున్నాయో చూడు. అరే, ఇది ఎన్నెల మాసం కాదే, తీపుల మాసము, తీపు దినాల మాసము. తుమ్మెదలు జోరీగుల్లాగా అలా అని ఎంత చక్కగా శబ్దాన్ని చేస్తూ సంగీతాన్ని వాయిస్తున్నాయో చూసినావా? ఎంత బాగుందో చూసినావా ఊరు?
అని అలా ఒక దాని మీద ఒకటి చెప్పకపోతేనే ఉన్నాడు. కానీ ఏదో మనసుకి అలా కొద్దిగా అనిపిస్తా ఉన్నదా అన్నది అక్క. అంటే నిజాన్ని పైకి చెప్పలేక ఒప్పుకోలేక, అంటే నిజాన్ని ఒప్పుకోలేక తను ఊరిలో కొత్తగా వచ్చినటువంటి మార్పులను గమనిస్తూ ఉందన్నమాట. ఇలా చెప్పుకుపోతూ ఉంటే కొంచెం దూరం వెళ్ళినాక ఊరిలోనికి రావడం జరిగిందనమాట. ఇక రంగరాయుడు భవంతి, ఇంకా పెద్ద చెట్టు, రచ్చబండ ఇవన్నీ కనిపించాయి. ఇంతకుముందు ఎట్లుండేది, మన చట్టి సినిమాలో చూశారు కదా, ఇంటి ఆడవాళ్ళు బయటకు వస్తా ఉంటే ఆ బండికి పరదాలు కట్టేస్తారనమాట. ఇంకా దండోరా ఒకటి వేస్తారు, పెద్దింటి ఆడవాళ్ళు వస్తూ ఉన్నారు, మగవాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోవాలి, ఎవరు బయట ఉండద్దు అని చెప్తా ఉంటారు కదా. అట్లాగే ఇక్కడ కూడా అప్పట్లో వీళ్ళ కాలంలో, అక్క ఉండే కాలంలో ఎలా ఉండేదట, ఆడవాళ్ళు బయటకు వెళ్తా ఉంటే ఆ బండ్లకి పరదాలు కట్టేవాళ్ళు అనమాట. ఎవరు కూడా మగవాళ్ళు బయట వచ్చేవాళ్ళు కాదనమాట. కానీ ఇప్పుడు అలా ఉందా, ఏమీ కనిపించలేదు. అలాంటి ఆచూకీ కానీ అలాంటి సంగతులు కానీ ఏది కూడా అక్కడ అక్కకి కనిపించలేదు అనమాట. ఇక అంతేకాకుండా ఈ రచ్చబండ మీద గ్రామ పెద్దలందరూ కూర్చొని మిగతా వాళ్ళంతా కింద కూర్చునే వాళ్ళు అనమాట. ఏది తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళంతా కింద కూర్చొని ఉండేవారు, తీర్పులను పెద్దవాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. అంతేకాకుండా ఏదైనా కానీ చిన్న తప్పు జరిగినా కానీ ఇక అంటే బండలు మోయించేవాళ్ళు అనమాట. ఊరంతా తిప్పించేవాళ్ళు. ముంత పొగాలు పెట్టేవాళ్ళు అనమాట. అంటే ముంత అంటే ఏంది, కుండ అనమాట. కుండలో బొగ్గులను వేసి బాగా కాల్చేసి దానికి తలకాయ పెట్టేస్తారనమాట. అలా ఇలాంటివన్నీ సీరసింపుళ్ళు లేవు, ఎటువంటి బాధలు లేవు, దొంగతనాలు లేవు. ఇవన్నీ ఏమి అప్పట్లో నాటకాలు వేస్తే ఊర్లలో అందరూ ఇంత పని నుంచి వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసేసి ఇంత కూడి తినేస్తారు. కూడి తినేసేసి ఇక ఈ నాటకం కాడికి పోతారనమాట. పోయి అంటే ఒక్కొక్కసారి పొద్దుగాల మొదలైతే మళ్ళీ రాత్రి అయ్యేంత వరకు ఉంటదన్నమాట. ఒక్కొక్కసారి సాయంకాలం సాయంకాలం అంటే పొద్దుగుంకినాక మొదలు పెడితే అర్ధరాత్రి దాకా అపరాత్రి దాకా జరుగుతూ ఉండేది. ఇక ఊర్లలో ఏం చేస్తారు, దొంగతనాలు జరుగుతున్నాయి. ఇక ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఏమీ లేవన్నమాట. అందరూ బాగా చదువుకున్నారు, చక్కగా ఉంటున్నారు. ఇంతకు ముందు అక్కడ చుట్టుపక్కల రావి చెట్టు దగ్గర, రచ్చబండ దగ్గర అందరూ పెద్దవాళ్ళ పైన కూర్చుంటే కింద వీళ్ళు కూర్చునేవాళ్ళు అనమాట. అయితే అటువంటివి కూడా అవి ఏమీ కనిపించలే. జాతి, మతం, కుల ఏది భేదం లేకుండా అందరూ కలిసిపోయి, చిన్న అంటే పెద్ద, పేద, ధనిక అనేది ఏది లేకుండా అందరు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ కనిపించారంట. అదేంటి ఇంకా ఏం చూసావు గాని, అదేందిరా అంతకన్నా మారిపోయినా అది ఊరు అని అక్క అడుగుతుంది అనమాట. ఇంకేం చూసినావు అక్క, ఇక్కడ జర చూడు, ముందుకెళ్ళినాక ఏం కనబడుతుంది, రంగరాయని భవంతి కనబడుతుంది. ఇక ఆయన బంగ్లా కనబడుతుంది. ఇంతకుముందు రంగరాయని బంగ్లా ఇలా దీపాల కాంతితో వెలిగిపోతా ఉండేది. అప్పట్లో కరెంట్ దీపాలు లేవు, అన్ని ఆముదం దీపాలే ఉండేవి అనమాట. చమురు కూడా దొరికేది కాదు ఎక్కువ అందరికి. అందుకని వీళ్ళు తీసుకున్నటువంటి డబ్బులన్నింటికి వడ్డీలు కట్టలేక ఈ రంగరాయుడు వాళ్ళందరికీ వాళ్ళ ఇళ్లలో దీపాలు కూడా ఉండేవి కావు. వీళ్ళది మాత్రం వాళ్ళదంతా దోచుకుని తింటా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మాత్రం మస్తుగా డబ్బులు ఉండేవన్నమాట. అయితే ఆ విధంగా వాళ్ళ బంగ్లాలన్నీ మెరిసిపోతా ఉండే. ఇప్పుడు చూస్తే పాత కళ తప్పిపోయినట్టు బో అని అంటా ఉనింది. చూస్తేనేమో ఏందిరా నాయన ఈ ఇల్లంతా బూజు పట్టిపోయి పాడుబడిన బంగ్లాలాగా బండజింకలు అంటారు. బండజింకలు అంటే ఏందో తెలుసా, రాబందులు అనమాట, ఇవే గబ్బిలాలన్నమాట. ఆ బండజింకలన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఏంది ఇంత కళ తప్పిపోయి ఉన్నది, ఊళ్ళో అన్ని దీపాలు వెలుగుతా ఉన్నాయి అందరి ఇళ్లలో. కానీ రంగరాయుడి బంగ్లాలో మాత్రం వెలుగుతలేదనమాట. అయితే సరే అని చెప్పేసి ఏమైంది అని అడిగితే, ఇంతకు ముందు లెక్క ఎవరు చదువుకోలేని వాళ్ళు ఎవరు లేరు, అందరూ చదువుకుంటారు. వడ్డీలు వేసి వాళ్ళు చెప్పిన లెక్కలన్నింటినీ వాళ్ళు కనుక్కొని మొత్తం వాళ్ళని ఎదిరించారు. ఇక వాళ్ళు అక్కడ ఊరిలో ఉండలేక ఎట్లా పడిపోయిందంటే ఆయన పరిస్థితి కుర్తుల వడ్డేలకలాగా తయారైందనమాట. కుర్తుల వడ్డేలక ఏంది, అది బయటికి పోలేదు, ఆహారం కోసం లోపలికి తిన్నకి చూస్తా ఉంటది. ఆ కుడితిలోకి అలా ఇది కుండ అనుకుంటే ఆ లోపలంతా కుడితి పోసేవాళ్ళు. కుడితి అంటే ఏంది, మన ఇంట్లో మిగిలిపోయినటువంటి అన్నము, కూరలు, ఇంకా బియ్యం కడిగినటువంటి, పప్పు కడిగినటువంటి నీళ్లు అన్ని జమ పెడతారనమాట ఊర్లలో. అదేం చేస్తారు, ఈ ఆవులకి, గేదెలకి, పశువులకి తాగిస్తారనమాట. అందుకని ఈ పశువులు పెంచుకునే వాళ్ళు ఆ కుర్తిని తీసుకెళ్ళడానికి వచ్చేవాళ్ళు అనమాట. అలా ఆ కుర్తిలో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని తిన్నీకి ఎలకలు ఏం చేస్తాయి, తొట్టి మీదకి ఎక్కి తొంగి ఇలా ఇలా తిననీకి చూస్తాయి. అది బాగా కుడితి అంటే నీళ్లు అంత పాచి అంత ఉంటది కదా, జారుతా ఉంటది. అది తినడానికి వెళ్ళినప్పుడు ఆత్రంతో ఏం చేస్తుంది, ఇంకొంచెం ముందు కొంగేసరికి పడిపోయింది. పడిపోగానే ఏమైంది, ఇటు పైకి రాలేదు, ఇటు లోపల ఉండలేదు. లోపల ఉంటే వస్తుంది, పైకి వద్దామంటే జారుతుంది, ఎట్టు తనకలాడుతూ ఉంటది. రంగారాయుడి పరిస్థితి కూడా అలాగే అయ్యిందనమాట. ఇటు వడ్డీలకు ఇచ్చిన వాళ్ళ దగ్గర వడ్డీలు తీసుకోలేకపోతా ఉన్నాడు. పోనీ ఇద్దామా, మళ్ళీ వాళ్ళని చేసుకుందామా,
మళ్ళీ వడ్డీల మీద వడ్డీలు కట్టి చక్రవడ్డీ బారు వడ్డీ అన్ని వేసి అలా మోసం చేద్దామా అంటే అందరూ తెలివి మీరిపోయారు. ఇక అక్కడ ఉండలేక ఆయన చుట్టాలు ఇల్లు అని చెప్పేసి ఓ పట్టణానికి వచ్చేసి ఉన్నాడు అనమాట. ఇలా కొత్త బాటలో అంటే పకల యశోదారెడ్డి గారు ఆ ఊరిలో జరిగినటువంటి మార్పులన్నింటినీ ఆ మాండలిక భాషలోనే ఆవిడ మనకి ఈ సంభాషణ రూపంలో చూపించడం జరిగిందనమాట. ఇక ఊర్లోకి వాళ్ళు ప్రవేశించారు. ఇక ఇంటి దగ్గరికి వెళ్ళంగానే ఏమవుతుంది, ఎవరున్నారు ఇంటి దగ్గర, ఎప్పుడు అమ్మాయిని చూడగానే చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట అక్కకి ఒక్కసారిగా. ఎందుకంటే తను పెళ్లి చేసుకుని వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి చిన్న పాప, కమల చాలా చిన్న పాప అనమాట. కానీ ఇప్పుడు చూసేసరికి అమ్మాయి తన భుజాల దాకా వచ్చేసింది అనమాట. చాలా ఆశ్చర్యం వేసింది. లోపలికి రాగానే చెంబుతో నీళ్ళు ఇచ్చి కాలు కొడుకోమని చెప్తుంది అనమాట. ఇక లోపలికి రాగానే అక్కతో పాటు తమ్ముడు గబగబా వచ్చి ఆ బావి దగ్గర అలాగా చేయగలబట్టి నిల్చుంటాడు అనమాట. చూస్తా ఉంటాడు, ఇంతంతా చూస్తా ఉంటాడు. ఇక అక్క వచ్చింది అని అంటే ఆ ఇంట్లో ఆడపిల్ల వచ్చింది పండగకి, పెళ్లి చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా అంటే ఎంత పండగగా ఉంటుంది, ఎంత సందడిగా ఉంటుంది. ఆ సందడంతా ఆ ఇంట్లో మొదలవుతుంది అనమాట. అయితే ఇంట్లోకి రాగానే అక్క ఎప్పటికైనా కానీ ఇక మనము జరిగినటువంటి మార్పుని గమనించి ఆ మార్పు జరిగిందని ఒప్పుకోవాలి కదా. ఇక ఉండబట్టుకోలేక ఎంత మారిపోయిందో ఈ ఊరంతా అని చెప్పి అక్క తమ్ముడితో చెప్తుందనమాట. ఈ విధంగా ఆ ఊరికి కొత్త బాట ఏ విధంగా వచ్చింది అనేది అక్క తమ్ముళ్ళ యొక్క సంభాషణలో ఆ ప్రాంతపు మాండలిక భాషలో పాకాల యశోదారెడ్డి గారు మనకి చూపించడం జరిగింది. అంటే ఈ పాటల్లో ఆనాటి పల్లె విశేషాలు ఏ విధంగా ఉండేవి, పల్లెలో విశేషాలు, వింతలు, ఇంకా ఆచారాలు, సాంప్రదాయాలు ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ఏ విధంగా మారిపోయింది అనేది ఆ తేడా అనేది చాలా చక్కగా వాళ్ళ మాటల సంభాషణ రూపంలో ఎంతో చక్కగా మనకి వివరించడం జరిగిందనమాట. ఈ విధంగా మనము ప్రశ్నలకు జవాబు అంటే ఇచ్చినటువంటి ప్రశ్నకి జవాబు రాసినట్లయితే చాలా చక్కటి మార్కులను మీరు స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.